అవకాశం దొరికితే ముఖ్యమంత్రి అయిపోవాలన్నది జగ్గారెడ్డి కోరిక. కాపోతే అధిష్టానం దగ్గర రాహుల్ దగ్గర పరిచయాలున్నాయి గానీ, రేవంత్ అంత పలుకుబడి లేదు. సరే రేవంత్‌తో కూడా సర్దుకుని వెళ్తే భవిష్యత్తులో ఏమన్నా పనికొస్తదేమో అన్న ఉద్దేశంతో లేదా మంత్రివర్గంలో కన్నా తీసుకుంటారు. మొన్న ఓడిపోవడం వల్ల మంత్రివర్గం మిస్ అయిపోయానని భావిస్తూ మొన్న సంగారెడ్డిలో భారీ బహిరంగ సభ పెట్టాడు. లక్షల రూపాయలు కాదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కార్యక్రమం నిర్వహించాడు జగ్గారెడ్డి. స్వయంగా రేవంత్ రెడ్డి వెళ్ళి అందరి ఎదురుగుండా ఆ జగ్గారెడ్డిని అభినందిస్తూ సూపర్ హీరో ఇట్లాంటి వాడిని వదులుకోబాకండి మీ నియోజకవర్గం టికెట్టు ఈయనగా వాళ్ళ ఆవిడకి అనేది మీరే తేల్చాలి ఈయనకే ఇవ్వాలి టికెట్టు అయినా టికెట్లు ఇచ్చేది మేం కాదు నేను డిసైడ్ చేయలేను మా జగ్గారెడ్డి డిసైడ్ చేయలేడు అదంతా కాంగ్రెస్ అధిష్టానమే చూసుకుంటుంది అని చెప్పారు. దెన్ ఓకే ఒక పార్టీ నిబద్ధత గల కార్యకర్త అని ఎవరైనా అనుకుంటారు. అదే రేవంత్ రెడ్డి పరకాల దగ్గరికి వెళ్ళేటప్పటికి కొండా సురేఖ కూతురు సుస్మిత పోటీ చేస్తానన్నటువంటి చోట వచ్చేటప్పటికి ఆ అభ్యర్థిని స్వయంగా ఈయనే ప్రకటించి ఏదైతే మీరు గెలిపించాలి అని అడగడం ఏంటి అన్నదే ఇప్పుడు కొండా సురేఖ బ్యాచ్ రైజ్ చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో ప్రకాష్ రెడ్డిని గెలిపియాలని చెప్పి టికెట్ మరి ఎట్లా కన్ఫర్మ్ చేశారు ఇక్కడ అతని విషయంలోనేమో జగ్గారెడ్డి విషయంలో ఒకలాగా ఇక్కడ ఇంకోలాగా ఎట్లా అన్నటువంటిది అటు జగ్గారెడ్డి అభిమాన బ్యాచ్ ఇటు ఈ అభిమాన బ్యాచ్ క్వశ్చన్ చేస్తున్నారు.